హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే స్కూళ్ళకు ప్రభుత్వం ఆదేశాలను అయితే న్యూస్ అయితే వచ్చిందనమాట. దాని గురించి అయితే వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోవచ్చు, స్కూళ్ళకు ప్రభుత్వం ఆదేశాలను అయితే న్యూస్ అయితే వచ్చింది. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఈ నెల 22 నుంచి 28 వరకు అన్ని స్కూళ్ళల్లో శిక్షా సప్తాహ అనైతే నిర్వహించాలనైతే విద్యాశాఖ ఆదేశించిందనమాట. అసలు ఇదేంటి, ఈ పేరుతో ఏమేమి ఉందైతే ఇక్కడైతే చూడొచ్చు. ఇందులో విద్యార్థులు, టీచర్లు తల్లులను భాగస్వామ్యం చేయాలంది. ఇందులో వచ్చేసి విద్యార్థులు, టీచర్లు తల్లులను అయితే భాగస్వామ్యం చేయాలంటే ఉందన్నమాట. జాతీయ విద్యా విధానం సంస్కరణలు తెలియజేయడమే దీని ఉద్దేశం ఉంది. 22న బోధన అభ్యాసన సామాగ్రిని టీచర్లు ప్రదర్శించాలని ఉంది. 22న చూసుకుంటే బోధనకు సంబంధించి, నెక్స్ట్ అభ్యాసనకు సంబంధించి సామాగ్రిని అయితే టీచర్లను అయితే ప్రదర్శించాలని అయితే ఆదేశించారనమాట. 27న చూసుకుంటే అమ్మలతో కలిసి అయితే విద్యార్థులతో 35 మొక్కలను అయితే నాటించాలని అయితే వీళ్ళైతే నిర్ణయించారు. 28న చూసుకుంటే విద్యార్థులతో కలిసి సహంపక్తి భోజనాలను నిర్వహించాలని అయితే డిఈఓలకు అయితే తెలిపిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఏపీ స్కూళ్ళలో శిక్షా సప్తాహ ఏ రోజు ఏం చేయాలంటే అనైతే ఇక్కడైతే ఏ రోజు ఏమేమి చేయాలైతే ఇక్కడ ఉందన్నమాట. మీరైతే వీడియో పాస్ చేసి అయితే చదువుకోవచ్చు. జూలై 22ని చూసుకుంటే స్థానిక వనరులతో బోధన సామాగ్రి ప్రదర్శన. 23 చూసుకుంటే పునాది అభ్యాసన సంఖ్యాశాస్త్రం నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం. 24 చూసుకుంటే క్రీడా పోటీలు నిర్వహించడం. 25 సాంస్కృతిక కార్యక్రమాలు. 26 సాంకేతిక నైపుణ్యాల దినోత్సవం. 27 చూసుకుంటే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. 28 చూసుకుంటే సామాజిక భాగస్వామ్య దినోత్సవం. ఇక మన వీడియో అయితే అంతే అనమాట. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి.